అప్పో సప్పో చేసి అయ్య వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ బళ్ళ చదివిస్తందుకే అరిగోసలు పడుతున్నారు అని అంటే ఆ బళ్ళలకెళ్ళి తీస్తందుకో మారుస్తందుకో అంతకంటే ఎక్కువ గోస పడవలసి వస్తుంది. ఆఖరికి ఇగో గిట్ల రోడ్ ఎక్కవలసి వస్తుందంటే ఏం చెప్పాలి ఏం కథ. ఏం గోసొచ్చింది పాప మీనకి. నాగోలు నువ్వు ప్రైవేట్ స్కూల్ కాడనే ముచ్చటిది. మరి ఇంతకైనా బడి ముంగట ఎందుకట్లా బనీన్ డ్రాయర్ మీద నిరసన చేస్తున్నానంటే ఆయన పిల్లలకు టీసీ బోనఫైడ్ ఇవ్వకుండా బడోలు మస్తు సతాయిస్తున్నారట. కట్టే ఫీజు మొత్తం టైంకి కట్టినా గానీ ఇప్పుడు టీసీ మట్టి ఇవ్వకుండా తిప్పించుకుంటారట. పాపం పిల్లల కోసం ఎంత గోస పడుతుంది చూడురా ఆయన. టీసీ లేకుంటే వేరే బలే చేర్పించుకోరాయే, అడిగితేనేమో వీళ్ళు ఇస్తలేరాయే. అందుకే ధర్మారెడ్డి అని ఇట్లా ప్రకాడ్ పట్టుకొని నిరసనకు కూర్చున్నాడు. ఇక ఫీజు కట్టి పిల్లల్ని బడి దోలిన పాపానికి గింత అన్యాయం చేస్తారా అని సూచనలు కూడా గట్టినే అరుచుకుంటున్నారు. రోడ్డు మీద కూర్చొని గోస చెప్పుకుంటున్నా కూడా దోసపోయి ఎవరికి చెప్పుకుంటో చెప్పుకో, మాకు పోయేదేం లేదన్నట్టే చేస్తురుగా మీరు అని ఇంకొందరు తిట్టిపోస్తున్నారు. మరి ఇంత అయినాక రేపా బల్లే కొత్తగా ఎవరు చేరుతారో ఈ టీసీ ముచ్చట చూసి ఎంతమంది టీసీలు తీసుకొని పోతారో. ఇక అరికట్టాలి అరికట్టాలి అన్న మీరు రాకుండా పడాలి అన్న మీరు రాకుండా పడాలి మీరు రాకుండా పడాలి అరికట్టాలి అరికట్టాలి.